మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయా? పీరియడ్ టైంలో చాలా బ్లోటింగ్, సివియర్ క్రాంప్స్ వస్తున్నాయా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? దానికి ఆన్సర్ మీ కడుపులో ఉంది. పేగులకి పీరియడ్ కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తన ఫంక్షన్స్ అన్ని పూర్తి చేసుకున్నాక లివర్ లో ఇన్యాక్టివేట్ అయ్యి మన గట్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ లో మన గట్ బ్యాక్టీరియా అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే తగ్గిపోతాయో ఈ ఈస్ట్రోజన్ ఎక్స్క్రీషన్ కూడా తగ్గిపోయి రీఅబ్జార్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కొత్తగా ప్రొడ్యూస్ అయిన ఈస్ట్రోజన్ ప్లస్ ఈ రీఅబ్జార్బ్ అయిన ఈస్ట్రోజన్ కలిపి వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల PCOS, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ డెవలప్ అవుతాయి. మేడం, ఇప్పుడు ఈ గట్ బ్యాక్టీరియా ఎందుకు డిస్టర్బ్ అయింది అంటున్నారా? మనం ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో పట్టించుకోకుండా తినడము, మన స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఎడాపెడా ప్రతి చిన్నదానికి మన యాంటీబయాటిక్స్ వాడటం, ఇవన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో గట్ హెల్దీగా ఉంటే మీ హార్మోన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. అందుకేనేమో మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు మీ కడుపు చల్లగా ఉందా అని. థ్యాంక్ యూ.